ఇప్పుడేమో అందరూ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి పిల్లవాడు కూడా అరే బాబు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే ఎందుకు అని ప్రశ్న వేస్తారు. ఆ ఎందుకు అనే ప్రశ్న పూర్వకాలం వేయలేదు, పెద్దలు చెప్పింది విన్నారు. అదే మాదిరిగా ఇప్పుడు ఈ మహర్షులు మనకు ఎంతో శ్రమ చేసి వాళ్ళు ఇవన్నీ సూత్రాలు తయారు చేస్తే మన వాళ్ళు వినట్లేదు. అందుకే బుద్ధి జ్ఞానము ద్వారా వింటుంది, ఆ జ్ఞానము మన పెద్దల ద్వారా వస్తుంది. అలాంటి జ్ఞానాన్ని మన ఈ ప్రస్తుతం మనం అవగాహన చేసుకునే కార్యక్రమంలోనే ఉన్నాం. సమాజానికి మంచి జ్ఞానాన్ని అందియాలనే మీరు ఇంత శ్రమపడి ఇక్కడి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. అంటే జ్ఞానం అనేది వచ్చినట్టయితే, జ్ఞానం అంటే ఏమిటి? తెలియటం. ఏది వాస్తవము ఏది అవాస్తవము తెలియాలి, ఏది ఆత్మ ఏది అనాత్మ తెలియాలి, ఏది తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమంటారు. అలా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు బుద్ధి గనక ఉపయోగిస్తే అదే జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చిందంటే తప్పకుండా చెడు పనులు చేయరు. మీరన్న రావణాసురుడి కథలు అవన్నీ కూడా వాళ్ళు కారణజన్ములు. ఒక అవతార ఘట్టాన్ని రావడానికి అక్కడ అది అవసరం ఏర్పడవచ్చు. ప్రస్తుత కాలంలో ఉన్న ఎవరైతే చెడు మార్గంలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళంతా కూడా జ్ఞానము ద్వారా వాళ్ళు సద్బుద్ధిని కలిగి వారి జీవితంలో మంచి పనులు చేస్తూ మంచి మార్గంలోకి రావాలని మన ప్రయత్నం.